బ్రేకింగ్ న్యూస్. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మరోసారి చర్చకొచ్చింది. వాలంటీర్లు లేకుండానే విజయవంతంగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ ప్రచారం చేసిందని, ఇవాళ ఎక్కడైనా ఒక్క పెన్షన్ ఆగిందా అని ప్రశ్నించారు. తెల్లవారుకు ముందే రెట్టింపు పెన్షన్లు పూర్తి చేశామన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను మన పంచాయతీ రాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. గతంలో వాలంటీర్ల వ్యవస్థ తప్పుపట్టిన సీఎం చంద్రబాబు వాలంటీర్లను పార్టీ కార్యక్రమాలకే వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలతో ఇకపై వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా 1,00,000 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. ఇప్పటికీ కొనసాగుతున్న వాలంటీర్లను ఏ సేవలకు వినియోగిస్తారనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలు ఇచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. వాలంటీర్లకు ఇస్తామన్న 10,000 జీతాన్ని పంచాయతీ కార్మికులకు ఇవ్వడం ఉత్తమమన్నారు జ్యోతుల నెహ్రూ. సచివాలయ ఉద్యోగులతో గ్రామాల్లో పని చేయించుకుంటే సరిపోతుందని అన్నారాయన. వాళ్ళ ఏదైతే వాలంటీర్లో ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు 10,000 ఇస్తా అన్నాడు వాలంటీర్. నేనేమంటానంటే ఆ 10,000 శాలరీ ఇచ్చి ప్రతి గ్రామాలు బట్టి 5గురిని 6గురిని 10 మందిని 12 మందిని 15 మందిని ఆ పంచాయతీ యొక్క వైశాల్యాన్ని బట్టి ఈ 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఖర్చు పెట్టండి. మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం. గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు, తప్పు జరగకుండా కాసుకోవడానికి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. రేపు మా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను, అడగదలుచుకున్నాను, ఒత్తిడి తేదలుచుకున్నాను. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఏపీలో తొలిసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ అయితే జోరుగా కొనసాగుతుంది. అయితే సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ మొత్తం పూర్తిగా పనిచేశారు. అయితే కానీ గతంలో వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు అయితే కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ప్రజెంట్ అసలు వాలంటీర్లు ఉంటారా ఉండరా అనే చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. ఏంటి డీటెయిల్స్?
రైట్ ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల కాలంగా అంటే దాదాపుగా 4 సంవత్సరాల 6 నెలల పైగా కూడా వాలంటీర్లతోటే సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకు కూడా పెన్షన్ కార్యక్రమాన్ని వాలంటీర్ ద్వారా పంపిణీ చేస్తున్న కార్యక్రమం కొనసాగింది. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వారిని వైఎస్ఆర్సీపీ నేతలకు అనుకూలంగా వినియోగించుకొని వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి కూడా అప్పట్లో కోర్టును ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో కూడా వాలంటీర్ని పక్కన పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 3 నెలల కాలంగా కూడా వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం లేకనప్పటికీ కూడా కొంతమంది అధికారులు అప్పుడున్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పెన్షన్ పంపిణీ చేయడంలో తీవ్రస్థాయిలో జాప్యం, ఇబ్బందులు పాలు చేశారు. దాదాపుగా 33 మంది పైగా చనిపోవడానికి గత ప్రభుత్వం కారణమైంది. తాజాగా చూసుకుంటే ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక శ్రీకారం చుట్టింది. ఏదైతే గతంలో ఉన్న 65 లక్షల పైచీలు పెన్షన్లు పంపిణీ చేయడానికి వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే 1,20,000 పైగా ఉన్న సచివాలయ సిబ్బందితోటి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా పెన్షన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ 65 లక్షలకు సంబంధించి కూడా దాదాపుగా 30 లక్షల పైగా కూడా పంపిణీకి దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు 42% పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షల పైగా కూడా వాలంటీర్లు ఉన్న పరిస్థితి కనిపించింది. ఏదైతే గతానికి సంబంధించి ఉంటే 2,54,832 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరిలో 1,28,179 మంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్ఆర్సీపీలో ఉన్నామని చెప్పి రాజీనామా చేయడం జరిగింది. దాదాపుగా 1,26,650 మందికి సంబంధించిన వాలంటీర్లు అయితే ప్రస్తుతం విధుల్లో ఉన్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఏదైతే హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వారికైతే ఎటువంటి విధులు కానీ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో చేయడానికి కానీ హైకోర్టు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్లో వారిని పక్కన పెట్టాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశంతో, కానీ గత 3 నెలల కాలంగా ఏదైతే హైకోర్టు ఆదేశాల ప్రకారం వాలంటీర్లు ఎటువంటి పక్కన ఉన్నారో కానీ అప్పటి నుంచి కూడా ప్రభుత్వం వారికి జీతభత్యాలు ఇస్తూనే ఉంది. ఈ నెలలో కూడా అంటే జూన్ నెలలో దానికి సంబంధించిన జీతాన్ని ఇవ్వడానికి కూడా ఇవాళ రేపట్లోనే అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. రానున్న 2-3 రోజులను వారికి వాలంటీర్లకు కూడా జీతాలు ఇచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఉదయం ఉదయం జరుగుతున్న పెన్షన్కి సంబంధించి ఇటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వీరిద్దరు కూడా గతంలో తాజాగా కూడా వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు చేసిన పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకేసి అమ్మాయిల అక్రమ రవాణా కొనసాగుతుంది, దీనికి వాలంటీర్లే కారణం అని చెప్పి కూడా గతంలో ఆరోపణ చేశారు. దానిపై పవన్ కళ్యాణ్పై కొంతమంది వాలంటీర్లు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. సో తాజాగా ఈరోజు ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో ఇప్పటి వరకు అంటే పొద్దున చంద్రబాబు మాట్లాడిన టయానికంటే 8:30 సమయంలో కూడా 22% పూర్తయిందని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. సో సచివాలయ సిబ్బంది ఉన్నా కానీ కావాలనే గత ప్రభుత్వం వృద్ధుల్ని, వికలాంగుల్ని ఇబ్బందులు పాలు చేసేందుకు ఇటువంటి డ్రామాలు ఆడిందని చెప్పి చంద్రబాబు ఆరోపణలు చేశారు. తాజాగా కొద్దిసేపు క్రితమే పవన్ కళ్యాణ్ కూడా తాను హైదరాబాద్లో బయలుదేరే సమయానికి 25% పెన్షన్ పంపిణీ పూర్తయింది, సాయంకాలానికి 100% పూర్తి చేస్తాం, 1-2% ఏమన్నా అందుబాటులో లేని వారికి రేపు మధ్యాహ్నం కల్లా క్లోజ్ చేస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. సో వాలంటీర్ లేనంత మాత్రమే పెన్షన్ పంపిణీ ఆగలేదు, కావాలనే గత ప్రభుత్వం వాలంటీర్లను అడ్డు పెట్టుకొని తమకు అనుకూలంగా అంటే ప్రభుత్వానికి కాకుండా పార్టీకి అనుకూలంగా వ్యవహరించే రీతిలో వ్యవహరించింది. అటువంటి వాలంటీర్ విషయంలో తాము ఆచూచి అడుగు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. ఇక తాజాగా దాదాపుగా 1,26,000 మంది ఉన్న వాలంటీర్లకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వీరికి ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వీరు ఒక్కొక్కరికి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు నెల జీతం వచ్చే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి సర్కార్ ఆలోచన చేస్తూ ఉంది. గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో వాలంటీర్లను తాము కొనసాగిస్తాం, 5,000 కాకుండా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దానికి ఎక్కువ జీతం వచ్చే విధంగా కూడా వాలంటీర్లు అయితే పేరు మారుతుంది, కానీ ఖచ్చితంగా వారందరికైతే 1,26,000 మంది సంబంధించి ఎవరైతే ప్రస్తుతం రాజీనామా చేయకుండా ఉన్నారో వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రానున్న 1-2 నెలల కాలంలోనే వారందరినీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ఏ రంగాల్లో నైపుణ్యం ఉందో ఆ రంగాల్లో వారికి పని కల్పించి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు అంటే ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారో 10,000కి ఇస్తానని చెప్పి 10,000 పైన వచ్చే విధంగా కూడా వారికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అయితే
ఆలోచన చేస్తూ ఉంది. గత కొంతకాలంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేస్తుంది. అది కూడా 4 రోజుల నుంచి 5 రోజుల సమయం పట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా మొదటి రోజు 1వ తేదీన 60 నుంచి 60% పెన్షన్ పూర్తవుతుంది. 2వ రోజు 85%, 3వ రోజు 90%, 4వ రోజు 99%, 5వ రోజు పూర్తయిన పరిస్థితి కనిపించేది. కానీ తాజాగా ఈరోజు మాత్రం ఇప్పటి వరకు దాదాపుగా 42% పైగా పెన్షన్ వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా పూర్తి చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంకాలానికి 90% పూర్తి చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ లక్ష్యానికి దాదాపుగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 1 గంట సేపు సర్వర్లు పనిచేయకపోవడం వల్ల కొంత జాప్యం అయితే కొనసాగింది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ శివ. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 15,571 మంది వాలంటీర్ల నియామకం జరిగింది. ఎన్నికల్లో పాల్గొన్నారు, రాజీనామా చేశారనే కారణంగా 13,000 మందికి పైగా వాలంటీర్లను సస్పెండ్ చేశారు. వారు ఇప్పటి వరకు ప్రభుత్వ ఫోన్లు, సిమ్ కార్డులు అప్పగించలేదని చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తమను బెదిరించి రాజీనామా చేయించారని వాలంటీర్లు వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తున్నారు.